హలో హాయ్, నేను మీ తిరుమల అండి. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇవాళ ఒక వెరైటీ కర్రీతో మేము ముందుకు వచ్చానండి. అది వచ్చి పల్లి పాలకూర మెంతికూర కర్రీ అండి. చాలా చాలా బాగుంటుంది. నేను ఒకసారి ఒక డాబాలో తిన్నాను రోటీతోటి. యాజ్ ఇట్ ఈజ్ అలాగే టేస్ట్ వచ్చింది. దీనికి మసాలాలు ఏం అవసరం లేదండి. ఒక బాండీ పెట్టుకొని ఒక 3 స్పూన్లు పల్లి ఆయిలే వేయాలి. దీనికి కంపల్సరీ పల్లి ఆయిల్ వేసి కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, ఒక స్టార్ పువ్వు, 2 లవంగాలు, 2 దాల్చిన చెక్క ముక్కలు వేసి అవి వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసి ఆనియన్స్ వేసి అవి వేగిన తర్వాత పల్లీలు వేసేయాలి. ఆ పల్లీలు కూడా కొంచెం అలా ఫ్రై చేసినట్టు చేయాలి. అవి వేగిన తర్వాత టమోటాలు వేసేసి అవి వేగిన తర్వాత 1 టీ స్పూను ఉప్పు, 1.5 టీ స్పూన్ కారము, 1/2 స్పూన్ పసుపు వేసి కొంచెం అలా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత ఒక 1/2 గ్లాస్ వాటర్ సరిపోతాయి దీంట్లోకి. ఎందుకంటే ఆనియన్స్ మగ్గిపోయాయి, టమోటా మగ్గిపోతుంది, పాలకూర వేసేసాం కదా అది మగ్గిపోతుంది, మెంతికూర మగ్గిపోతుంది. మగ్గిన తర్వాత ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసేసి మూత పెట్టేసామంటే దగ్గరకు వచ్చేస్తుంది కర్రీ. దగ్గరకు వచ్చిన తర్వాత ఇంక దీనికి ఎలాంటి పౌడర్స్ మసాలాలు ఏం అవసరం లేదు. ఆ ఫస్ట్ వేసాం కదా ఆ ఫ్లేవర్ మాత్రమే ఆ కర్రీకి వస్తుంది. చాలా చాలా బాగుంది. దించేటప్పుడు ఆనియన్స్, ఇది వెల్లుల్లి కొంచెం నల్లగొట్టి కచ్చాపచ్చాగా వేసేసుకోవాలి. ఒక గుప్పెడి కొత్తిమీర వేసి దగ్గరకు వచ్చిన తర్వాత దించేసి రోటీ కానీ, చపాతీ కానీ, జొన్న రొట్టె కానీ, రాగి రొట్టె కానీ ఏదైనా, దోశలోకి కూడా చాలా బాగుంటుంది. మేము దోశలోకి కూడా ట్రై చేసాము. చాలా టేస్టీగా వచ్చింది. ఇది ఒక అద్భుతమైన కర్రీలాగా అనిపించింది. అందరం బాగా ఎంజాయ్ చేస్తూ తిన్నాము. మీరు కూడా ఒకసారి చేసుకొని ఎలా వచ్చిందో చూడండి. యాజ్ ఇట్ ఈజ్ నేను చెప్పిన టిప్స్తో చేయండి, బాగుంటుంది. దీనికి ఎలాంటి మసాలాలు అవసరం లేదు. ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.